తన మహాత్మను బట్టి దేవాది దేవునికి కుమారుడైన క్రీస్తు యేసునందు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ దేవుని రాజ్య స్వార్థ సందేశములు అనే 3వ రోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు వారి ఘనమైన నామంలో దేవుని రాజ్య స్వార్థ సభల పక్షంగా ప్రతి వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను. గడిచినటువంటి 2 దినములుగా మనము దేవుని ఉద్దేశాన్ని, మానవుని జీవితం పట్ల దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క నిర్ణయాన్ని మనము 2 దినాలుగా పరిశీలన చేస్తూ వచ్చాం. ఎందుకనంటే మొదటి దినమున మానవులు పాపులు ఎట్లేరి, పాపం వలన వచ్చేటువంటి నష్టాలు అనేటువంటి అంశాలను మనము గ్రంథం నుంచి సవిస్తరంగా వినియోగం సోదరుల ద్వారా గడిచినటువంటి రాత్రికాల సమయంలో మనమంతా కలిసి నీతి అంటే ఏంటి, నీతిమంతులు ఎవరు, నీతిమంతుల అగుట ఎట్లా అనేటువంటి అంశాన్ని సోదరుల ద్వారా వినియోగం. కాబట్టి ఈ చివరి రోజు రాత్రికాల సమయంలో నీతిమంతులకు దేవుడు ఏమి సిద్ధపరిచారనేటువంటి విషయాన్ని మనము గ్రంథం నుంచి ఆలోచన చేయబోతా ఉన్నాం. దేవుడు సిద్ధపరిచారు ఏంటి అనేది నేటి మన ప్రశ్న, మన ముందున్న ప్రశ్న. దేవుడు ఏం సిద్ధం చేశారు? ఎవరికి? పాపులైన ప్రజలు నీతిమంతులు ఎట్లయ్యారో అన్నది నేటి వరకు కూడా మనం నేర్చుకొచ్చాం. నీతిమంతులుగా జీవించే మన జీవితానికి దేవుడు ఏమి సిద్ధం చేశారు అనేటువంటిది ఇవాళ మన ముందున్న ప్రశ్న. కాబట్టి గ్రంథాన్ని మనం స్పష్టంగా గమనించినట్లయితే నీతిమంతులు ఎవరు అని మనగా ప్రశ్నించుకుంటే, నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతులు అన్నది గ్రంథం బోధించే వాస్తవాలు. అంటే నీతిని జరిగిస్తేనే నీతిమంతులైనటువంటి నైతికమైనటువంటి హక్కు మనకున్నది. నీతిని జరిగించకపోతే మరెవరం నీతిమంతులమా? కాదు. నీతికి వ్యతిరేక పదం ఏంటంటే దుర్నీతి. నీతిని జరిగిస్తేనేమో మనం నీతిమంతులం అవుతాం, నీతిని జరిగించకపోతే మనము దుర్నీతి పరులమవుతామనే విషయాన్ని లేఖనాలు స్పష్టంగా బోధిస్తుంటున్నాయి. కాబట్టి పాపి అయిన మానవుడు నీతిమంతులుగా ఎందుకు కావాల్సిన అవసరం వచ్చింది? పాపులుగా ఉన్న మానవుడు పాపిగా ఉంటే నష్టమేంటి అనే ప్రశ్న ఖచ్చితంగా మనం వేసుకోవాలి. నా జీవితం కానీ, భూమి మీద జీవించే మానవ అందరి జీవితాలు కానీ పాపులుగానే ఉంటే ఏంటి నష్టం? పాపులుగానే ఉంటే ఏంటి ఇబ్బంది అని అంటే, ఈ భూమి మీద జీవించే ప్రతి వ్యక్తి మనం గడిచినంతగా చదివాం, ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము చెప్పుకొచ్చాడు. అంటే మన వెనక ఉన్నటువంటి వ్యక్తి మన సృష్టికర్త అయినటువంటి దేవుడు. అయితే ఆయనను చేరాలన్నా, ఆయనను వేడుకోవాలన్నా, ఆయనను సేవించాలన్నా, ఆయనను ఆరాధించాలన్నా మనకి మంచి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఏంటి ఆ భాగ్యం? ఒకసారి లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 75వ వచన భాగాన్ని మనం గ్రంథం నుంచి గమనించినట్లయితే, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 75వ వచన భాగాన్ని మనం ఈ సమయంలో చదవబోతున్నప్పుడు దేవుని పిల్లారా నేను చదువుతున్నాను. మన శత్రువుల నుండి, మనను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి ఇంగ్లీష్ రక్షణ కలగజేశారు అన్నాడు. ఎందుకు ఈ రక్షణ కలగజేశాడు అంటే, మనము శత్రువుల చేతుల నుండి, మనల్ని ద్వేషించు వారి శత్రువుల నుండి చేతి నుండి తప్పించి ఈ రక్షణని దేవుడు కలగజేశాడు. అంటే అంత మాత్రమే కాకుండా కిందకు వచ్చరికి మనము శత్రువుల చేత నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు ఏమయ్యి నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగానో నీతిగానో ఆయనను సేవింపను
అనుగ్రహించుటకు ఈ రక్షణ మనకు కలుగజేశాడు. రక్షణ ఎందుకు అవసరం అంటే మనము ఆయన సన్నిధిలో ఎలాగట పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించడానికి. ఆయన ఎవరో ఆయన పరిశుద్ధుడు, ఆయన ఎవరో ఆయన నీతిమంతుడు. ఆయన ముందున్న మనము పరిశుద్ధులుగా ఉండాలి, ఆయన ముందున్న మనము నీతిమంతులుగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడైతే మనము పాపులుగా ఉంటే, ఆయన నీతిమంతుడైతే మనం దుర్నీతిపరులుగా ఉంటే ఇక్కడ ఎలాంటి అవకాశం మనకి లేదు, ఉండదు. దేవుని పిల్లలారా, కాబట్టి భూమి మీద జీవించే ప్రతి వారికి కూడా దేవుడు ఎవరు గ్రహించాడంటే పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించుటకు ఈ రక్షణను కలగజేశాడు అన్నది గ్రంథం బోధించే వాస్తవాలు. దేవుడు తన దయాపూర్వక సంకల్పం అనుసరించి రక్షణను అనుగ్రహించాడు. ఓకేనా? రక్షణ పొందిన మనం, నీతిమంతులుగా తీర్చబడిన మనం ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాల? నీతిమంతులుగా తీర్చబడిన మనం, పరిశుద్ధులుగా తీర్చబడిన మనం, దేవుడు మన ముందు ఉంచినటువంటి ఈ జీవితంలో మనం ఎలా బ్రతకాలా? ఎలా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. మనం ఎలా బ్రతకాలని మన ఉద్దేశం ఉంది. అంటే ఒక్కసారి మనం బాప్తిసం పొందాము అంటే మన జీవితాల్లో మన జీవితము మన సొత్తు కాదు. ఆయన విలువెట్టి కొనబడి ఉన్నా కనుక మనం ఎవరు కూడా మన ఇష్టాన్ని చేసుకోవడం నెరవేర్చుకోవడం మనకు లేదు. నైతికమైనటువంటి అర్హత మనకు లేదని గ్రంథం మనకు బోధిస్తూ ఉంటున్నది. కానీ మనం ఏం చేస్తామనంటే బాప్తిసం అయితే పేరుకు పొందుతాం, కానీ జరిగేటువంటి కార్యకలాపాలన్నీ మన ఇష్టాలు, మన నిర్ణయాలు, మన ఉద్దేశాలైతే వారు నీతిమంతులయ్యేటువంటి అవకాశమే లేదన్నది గ్రంథం బోధించే వాస్తవాలు దేవుని పిల్లలారా. కాబట్టి పాపులుగా ఉన్న మనలను జీవితాలను మార్చి నీతిమంతులుగా పరిశుద్ధులుగా జీవించడానికి దేవుడు రక్షణ గ్రహించాడు. అయితే రక్షించబడినటువంటి వ్యక్తులు మనం ఎలా బ్రతకాలా? ఎలా బ్రతికితే ఎలా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. ఎలా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు దయచేసి గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు తీతుకు తన పత్రికను రాస్తూ 2వ అధ్యాయము 11వ భాగంలో ఈ మాటలు ఈ రీతిగా వ్రాయబడుతూ ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు తీతుకు తన పత్రికను రాస్తూ 2వ అధ్యాయము 11వ భాగంలో ఈ మాటలు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నాయి. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసు ఈ లోకములో ఎవరు దుర్నీతిలో ఉన్నవారు నీతిమంతులుగా తీర్చబడిన వారు, పాపులుగా ఉండి పరిశుద్ధంగా తీర్చబడిన వారు ఈ లోకములో ఎలాగంట స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని దేవుని ప్రేమ లేదా దేవుని వాక్యం లేదా దేవుని చిత్తం మనకి స్పష్టంగా బోధిస్తూ ఉన్నది అని గ్రంథం మనకు బోధిస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే దేవుడు ఏదో మనకు జీవితాన్ని ఇచ్చాడు, ఈ జీవితంలో ఏది ఏమైనా రాజీ పడిన జీవితం అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు నీకు ఈ జీవితాన్ని ప్రసాదించి పాపిగా ఉన్న నీ జీవితాన్ని మార్చి నిన్ను పరిశుద్ధుడిగా నిన్ను నీతిమంతుడిగా తీర్చింది నీ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి కాదు అన్న విషయాన్ని మనం గమనించడం లేదు. ఎలాగన్నాడు? ఈ లోకములో ఎలా బ్రతకాలంట? ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతకవలనని మనకు జీవితం బోధిస్తా ఉంది, దేవుని వాక్యం అనేది బోధిస్తా ఉంది. అంటే మన ముందున్నటువంటి మనకు ఏమి బోధించినా మనం వినే ఆలోచన ఉంటే కదా వినే ఆలోచన ఉంటే, గ్రహించే ఆలోచన ఉంటే, చేయాలని ఆలోచన ఉంటే కదా ఆ జీవితానికి సార్థకత సమకూర్చేవారం అవుతాం. బైబిల్ బోధిస్తున్నటువంటి వాక్యాన్ని మనం అనుసరించలేనట్లయితే ఎంత చేసిన ఉపయోగం ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లలారా, ఈ లోకంలో క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నాము లేదా రక్షణ పొందాము, మేము పరిశుద్ధులం అయ్యాము, మేము
ఆ నీతిమంతులమయ్యాము అని భ్రమలో బ్రతికేటువంటి భక్తులు 1 కోట్ల మంది ఉన్నారు భూమి మీద. భ్రమకి నిజానికి చాలా వ్యత్యాసం ఉంది. అర్థమవుతున్న మాటలు. నిజానికి భ్రమకి చాలా వ్యత్యాసం ఉంది. కళకి నిజానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో ఇవాళ ప్రజలు జీవిస్తూ ఉన్న క్రైస్తవ జీవితాలకి, బైబిల్ బోధిస్తూ ఉన్న వాక్యపరమైన జీవితానికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఆ వ్యత్యాసం ఉన్న కారణాన ప్రజలకు అర్థం కావడం లేదు. ఏమర్థం కావట్లేదు అని అంటే పౌలు చెప్పుకొచ్చారు దాన్ని. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధం చేశాడో కంటికి కనపడట్లేదు, చెవికి వినపడడం లేదు, హృదయానికి గోచరం కావడం లేదు. ఎవరి జీవితాల నుంచి మాట్లాడుతుంది ఇక్కడ అని అంటే ఏదో నామకార్థంగా, ఏదో ఆచారంగా, ఏదో భ్రమలో ప్రార్థనకు వెళితే దేవుడు ఏ సిద్ధం చేశాడన్నది వారికి అర్థమయ్యే ఛాన్స్ లేదు. అర్థం అవ్వాలంటే ఏం చేయాలా? చాలా మంది అనుకుంటారు మేము పంచవాలిటీగా సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు వస్తాయో అన్ని ఆదివారాలు శ్రద్ధగా భక్తిగా వెళితే ఉపయోగం ఉంది అని అనుకుంటారు. గ్రంథములో ఉన్న వాస్తవాలేంటో ఎరగకుండా నువ్వు ఆరాధనకి వెళ్ళినా ఉపయోగం లేదు, నువ్వు ఉపవాసం చేసినా ఉపయోగం లేదు, ఏమండి తల్ల కింద తపస్సు చేసినా ఉపయోగం లేదు. కాబట్టి మాట్లాడతాడు దేవుడు తన్ను ప్రేమించు వారికి అన్నాడు. మనం ప్రేమించేది వేరు, దేవుడిని ప్రేమించేది వేరు. మనం ప్రేమించేది వేరు, దేవుడిని ప్రేమించేది వేరు. కానీ ఇక్కడ మాట్లాడే సత్యం ఏంటంటే దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధం చేశాడో అవి మనుషుల కంటికి, అంటే ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో దేవుని వాక్యం ఎరగనటువంటి లేదా ప్రార్థన ఎరగనటువంటి భక్తుల నుంచి మాట్లాడడం లేదు. ఇక్కడ విశ్వాసం అని చెప్పుకుంటూ ప్రార్థనకు వెళుతున్నామని చెప్పుకునేటువంటి భక్తులు ఎంతైతే మీద ఉంటారో వారి గురించి మాట్లాడుతూ, అంటే అర్థం ఏంటంటే ఏదో నామకార్థంగా వెళ్ళి వస్తే ఏం ఉపయోగం? భక్తి అనేది, నీతి అనేది తీసుకొని ఆ వాక్య ప్రకారంగా నేను దేవుడు కోరుకున్నాను, దేవుడు చెప్తూ ఉన్నా లేఖనాలకు అనుగుణంగా నా జీవితాన్ని నేను లోపరుస్తున్నానా లేదా అంగీకరించానా అని మనగా ప్రశ్న వేస్తున్నారు. ఉన్నారంటే లేదు. ఎంతసేపటికి దురుపుకునే భక్తే ఏమన్నాడు? దేవుడికి పిల్లడారు కాబట్టి అన్నాడు దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధం చేశాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి ఎవరికి లోకంలో ఉన్నవారి గురించి మాట్లాడలేదా పోస్తున్న పౌలు? విశ్వాసమని చెప్పుకుంటూ, పరిశుద్ధులమని చెప్పుకుంటూ, నీతిమంతులు చెప్పుకుంటూ ఆదివారం అడావుడు చేస్తున్నారే వారి నుంచే మాట్లాడుతున్నాడు. అంటే నిజమైన దేవుని ఉద్దేశంతో లేకుండా, నిజమైన దేవుని వాక్యానికి లోబడకుండా ఈ లోకానికి విరోధి అయినటువంటి సాతానుడు దేవుని వాక్యమేదో అర్థం కాకుండా కళ్ళకి గుడ్డితనాన్ని కప్పేశాడు. దేవుని నిజమైన ఉద్దేశమైన ఏంటో వినకుండా శవలలో శేషం పోసేశాడు. నిజమైన సత్యం ఆ లోపలికి వెళ్లకుండా బండరాలు చేసేశాడు హృదయాలని. ఇంకా అడిగేది ఏడ ఈనేది, ఏడ చూసేది, ఏడ చేసేది? చూడాలంటే కళ్ళు ఉండాలా, కళ్ళు పొడిచేశాడు. వినాలంటే చదువు ఉండాలా, శేషం పోసేశాడు. వాక్యాల లోపల స్వీకరించాలంటే హృదయ బండరే అయిపోతే ఇంకేడా? వినలేని చెవులు, కనలేని కళ్ళు, గ్రహించలేని హృదయాలు ఉన్నవారు దేవుని చిత్తానికి భిన్నంగా జీవించేవారు. ప్రార్థనకు వారు వెళ్ళనివ్వండి, ఎంత అలవాటు చేయండి, దేవుడు ఏమి సిద్ధపరిచారో అలాంటి వారికి ఎవరికి తెలియదు. లోకంలో అన్యుల కంటే కూడా అధ్వానమైన పరిస్థితి.
కాబట్టి దేవుడు సిద్ధపరిచింది ఏంటి అని తెలిసిన ఎవరికి అంటే ఆయన ప్రేమించే వారికి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినే వారికి, ఆ వాక్య ప్రకారంగా జీవితాన్ని సరిచేసుకునే వారికే దేవుడు ఏ సిద్ధం చేశాడో అర్థమవుతాయి తప్ప ఏదో నామకార్థంగా అడావుడి వెళ్ళొచ్చినంత మాత్రాన ఏం అర్థమైంది? ఏం అర్థం కాదు, అర్థం అయ్యేది. కాబట్టి భూమి మీద భక్తి జీవితము వ్యర్థమవడంగా కారణం ఏంటంటే అది మన జీవితాల్లో ఉన్నటువంటి నిర్లక్ష్యం, అది మన జీవితాల్లో ఉన్నటువంటి అవిశ్వాసం, అది మన జీవితాల్లో ఉన్నటువంటి భక్తిహీనత, అది మన జీవితాల్లో ఉన్నటువంటి నిర్లక్ష్యం వైఖరి. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని మనం నిర్లక్ష్యం చేసామనుకోండి, తప్పెవరిది నిందెవరిది. కాబట్టి అన్నాడు ఎపి పత్రికలో, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినలా ఎలాగ తప్పించుకోదు? ఇక్కడ తప్పించుకోవచ్చు, కానీ మహోన్నతమైన దేవుడు ఈ యావత్ ప్రపంచాన్ని ఒకటినానా తన చేతిలోకి తీసుకోబోతున్నాడు, తన చేతిలో తీసుకోబోతున్నాడు. ఇవాళ ఎవరి చేతుల నుంచి ఎవరైనా తప్పించుకునే ఛాన్స్ ఉండొచ్చు, కానీ ఆది అన్న తప్పించుకునే ఛాన్స్ ఏ మానవుడికి లేదు. వారు సామాన్యులైనా, సామంతులైనా, ధనికులైనా, దరిద్రులైనా, ఈ భూమి మీద ఎలాంటి స్టేటస్ తో బతుకుతున్న వారైనా అభ్యంతరమే లేదు. ఇక్కడైతే ఏమండి వాళ్ళు సంపన్నులండి, వాళ్ళ జోడికి వెళ్ళకూడదని చెప్పచ్చు, వాళ్ళు గొప్పవాళ్ళని చెప్పచ్చు, కానీ మహోన్నతమైన దేవుని ఉద్దేశంలో సృష్టించబడిన మానవుడికి దేవుని దృష్టిలో అలాంటి వ్యత్యాసం ఏమి? మనుష్యులందరూ అన్నాడు, మనుష్యులందరికీ నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తెచ్చబడి ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయించబడిన దినాన పేదవాడని, ధనికుడని, ఉద్యోగస్తుడని, వాళ్ళని, వీళ్ళని, ఆ కులమని, ఈ మతమని వర్ణించి చెప్పే సఖ్యమే లేనటువంటి పరిస్థితి. అలాంటి దినం ఒకటి దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయించబడిన దినం వరకు కూడా ఇప్పుడు మీద ఎలాగ బ్రతికినా ఇబ్బంది లేదు. నువ్వు నీతిమంతుడిగా బ్రతుకుతావా, పాపిగా బ్రతుకుతావా, ఎలాంటి బ్రతుకుతావని ఎక్కడ ప్రశ్నించేవారు ఎవరు లేరు, ఉండరు. కానీ దేవుడు నీకిచ్చిన నీ జీవితాన్ని బట్టి ప్రతి మానవ జీవితాన్ని ప్రశ్నించే దేవుడు నాడు మాత్రం ఎవరు మర్చిపోతాం. ప్రశ్నించే దేవుడు ఉన్నారని మాత్రం మర్చిపోవద్దాం. ఇవాళ సాగినంత కాలం సాగుద్ది, భూమి మీద బ్రతికినంత కాలం, లేక రక్త మాంసాలు ఉన్నంత కాలం మన ఇష్టం, ఎవరి మాట వినసేతే మనం. కానీ ఈ లోకాన్ని విడిచిపెడితే ఆయన అడిగే ప్రశ్నకు మన దగ్గర ఖచ్చితమైన ప్రాపర్ ఆన్సర్, సమాధానం ఉండాలి అనేది ఖచ్చితంగా ప్రతి మనసు చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లలారా, దేవుడు తను ప్రేమించే వారికి ఏమి సిద్ధం చేశాడో జనాల కళ్ళకి కనిపించడం లేదు. అంటే ప్రార్థన అనేటువంటి విషయం ఎవరి మనసుల్లో ఉందో వారు కూడా ఆలోచన ఏంటంటే, ప్రార్థనకు వెళితే నాకు బాగైంది, ప్రార్థనకు వెళితే నాకు ఇల్లు వచ్చింది, ప్రార్థనకు వెళితే ఏమండి ఏదో వచ్చింది, ప్రార్థనకు వెళితే, చర్చికి వెళితే ఏదో ఒక భౌతిక సంబంధమైన దీవెన నాకు ఇస్తాడనే భ్రమ తప్ప, దేవుని చిత్త ప్రకారంగా నేను చేస్తే నాకు శాశ్వత కాల జీవితాన్ని, శాశ్వత కాల బ్రతుకు ఇస్తాడని ప్రార్థనకు వచ్చే భక్తులు లేరు, ప్రార్థన చేసే భక్తులు లేరు. వాళ్ళ ఎంతసేపటికి లోక సంబంధమైన ఆడంబరాల కోసం, లోక సంబంధమైన మెప్పుల కోసం, లోక సంబంధమైన సంతోషాల కోసం, అంటే ఇహలోక సంబంధమైన ఆశలను ఆశించి దేవుడిని నమ్ముతున్నారు, దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. అది ఎంతవరకు న్యాయం? బైబిల్ ఎక్కడ చెప్పిందా? లేదు. బైబిల్ చెప్పని దానిని లోకానికి విరోధైన సాతానుడు నూరిపోశాడు శవంలో జనానికి. నిజమే సత్యం ఎక్కడ ఎక్కుద్ది? ఎక్కుతుంటారా? ఎక్కే అవకాశం లేదా? కాబట్టి బైబిల్లో ఉన్న సత్యాన్ని గ్రహించకుండా, నీతిమంతులు అవ్వకుండా, పరిశుద్ధులు అవ్వకుండా వాడు నూరిపోశాడు శేషాన్ని శవంలో జనానికి. ఇంకా ఏమి వింటారు జనాలు? వింటారా? వినరు. ఏది చెప్పినా వినరు. ఏది చెప్పినా వినరు. అర్థం ఏంటంటే చెవిటి వాడి శివుడు శంఖం ఏమైంది? ఏ వినపడదు.
అట్లాంటి పరిస్థితులుండే నేటి క్రైస్తవ్యం చాలా వేగంగా పరిగెత్తుతుంది. వృధా ప్రయాస తప్ప ఉపయోగమైన ప్రయాస కాదు మీరు దేవుని పిల్లడారా. కాబట్టి ఈ భూమి మీద జీవించే ప్రతి మానవ జీవితానికి దేవుడు సిద్ధపరచిన మొట్టమొదటి దీవెన ఏంటంటే రక్షణను అనుగ్రహించాడు. అంటే రక్షణ దేనికి? సహజంగా ప్రతి వ్యక్తి వేరే వాళ్ళు అడుగుతుంటారు, మీరు రక్షణ పొందారా, మీరు రక్షింపబడ్డారా అని ఎదుటి వారు ప్రశ్న చేస్తారు. రక్షణ అంటే ఏంటో, రక్షణ దేనికో, రక్షణ అంటే ఏంటి, రక్షణ దేనికి? పాపులైన ప్రతి వారి మీద ఏముందండి? భూమి మీద దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపులుగా జీవిస్తున్న ప్రతి వారి జీవితం మీద ఏముంటాయి? దేవుని ఉగ్రత నిలిచి ఉంది చెప్పుకొచ్చింది గ్రంథం. కాబట్టి ఆ ఉగ్రతలో ఉన్న మానవుడు లేదా ఆ ఉగ్రతలో ఉన్న దుర్నీతి పరుడు, ఆ ఉగ్రతలో ఉన్నటువంటి అవినీతి పరుడుగా ఉన్న మనమంతా అయినవాళ్ళంట కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా మనకు పరిశుద్ధత, కుమారుడైన క్రీస్తు చేసినందు మనకు నిత్యత్వం అనే విషయాన్ని గమనించి ఆ ప్రకారంగా సిద్ధపడాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి అది పోలు మాట్లాడాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూడగలిగితే, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు స్పష్టంగా ఆ సంగతి గురించి మాట్లాడుతూ దేవుని పిల్లడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతివంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఏమండి? ఆయన ద్వారా చదివాము. ఆయన ద్వారా చదివెట్టి ఆయనంటే ఎవరు? ఆయనంటే ఎవరు? పరలోకమందున దేవునికి భూమి మీద జీవించే పాపేన మానవునికి మధ్యలో ఏముంది? ఏముందండి? పరలోకములో ఉన్న దేవునికి భూమి మీద ఉన్న పాపేన మానవుడికి మధ్యలో ఏముంది? పాపములు అన్నాడు. అదే 2 క్రితం అంటాడు, మీ దోషములు మీ పాపములు నీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాయి అన్నాడు. ఆ అడ్డగోడను ఎత్తివేయడానికి మన ఉభయుని ఏకం చేయడానికి అంబాసిడర్ ఆయన మధ్యవర్తికి వచ్చాడు. ఆయన ద్వారానే అంటే అర్థం ఏంటంటే కుమారుడైన క్రీస్తు ద్వారానే ఏజపడతామంట మరణం కుమారుని నీతివంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి, అంటే ఉగ్రత అర్థమేంటి? దేవుని కోపము నుండి, దేవుని రౌద్రము నుంచి రక్షించబడదుము అన్నాడు. రక్షించబడేది ఎవరు? రక్షణ ఎవరికి అవసరం? బాప్తిస్మం ఎవరికి అవసరం అంటే పాపిగా జీవిస్తున్న ప్రతి మానవుడికి అవసరం. ఈ భూమి మీద జీవించే ప్రతి పాపి అయిన మానవుడే కావాలి, నీతిమంతుడు కావాలి. నీతిమంతుడు కావాలి అంటే ఆ పాపి అయిన మానవుడికి ఏమవసరం? కుమారుడి యొక్క రక్తం అవసరం. అదే చెప్పాడు, కుమారుడి యొక్క రక్తము ద్వారా. అదే చూడండి, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఒకరి నుంచి రక్షించబడదుము అంటాం. ఎవరిచ్చిన అవకాశం ఇది? దేవుడిచ్చిన అవకాశం. అంటే ఈ భూమి మీద జీవించే ఏ పాపి అయినా మానవుడైనా రక్షించబడకపోతే ఆ మానవుడు ఎక్కడున్నాడు? దేవునికి దూరంగా ఉగ్రతకి దగ్గరగా ఉన్నాడు. కానీ దేవునికి ఆలోచన ఏంటంటే అగ్నిగుండానికి దూరంగా దేవునికి దగ్గరగా ఉండాలన్నది దేవుని యొక్క అనాది కాలపు దేవుని ఉద్దేశం. కానీ వాళ్ళ భూమి మీద ప్రజలు రక్షణకేమో దూరంగా ఉంటున్నారు, ఉగ్రతకేమో దగ్గరగా ఉంటున్నారు. లోకాన్నేమో ప్రేమిస్తూ ఉన్నారు, దేవుణ్ణేమో ద్వేషిస్తూ ఉన్నారు. కాబట్టి కదా అన్నాడు, ఇందులో గురించి నీతిని ప్రేమించింది, నీతినేమో ద్వేషించింది, దుర్నీతిని ప్రేమించింది అన్నాడు. నిజంగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మానవులంతా దుర్నీతికి దగ్గరగా బ్రతుకుతున్నారు, నీతికి దూరంగా బ్రతుకుతున్నారు. కాబట్టి యేసు ప్రభువుకి అర్థమైన సంగతి జ్ఞాపకం చేశాడు. ఏమంటే ఈ లోకానికి రాగానే
మానవుడు మొట్టమొదటి వెతకాల్సిందేంటి? ఆహారం ఎక్కడా, ఇల్లు ఎక్కడా, వాకిలు ఎక్కడ అని వెతుకుతూ ఉంటారు మనిషి. ఈ భూమి మీద మానవుడు బ్రతికే జీవిత కాలం యొక్క 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాల కాల పర్యంతంలో భూమి మీద బ్రతుకుతున్న ప్రతి వ్యక్తి ఎదిగేది ఏంటంటే 3 ఒకటి కూడు, 2 గుడ్డ, 3 కూడు. ఈ 3 వెతికేసరికి ఆయనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతా ఆవిరైపోతుంది. మరి మానవుడు నీతిని బ్రతుకుతాడు. మనిషి జీవితం దేనికి అంకితం ఏంటంటే నీతిని వెతకాలని దేవుడు కోరుతున్నాడు. మొట్టమొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకమన్నాడు. మనం వెతుకుతామంటే రాజ్యాన్ని వెతకం, నీతిని వెతకం, అవినీతిని, దుర్నీతిని వెతికే పరిస్థితుల్లో మనం పరిగెట్టుకుంటాం, చాలా భయంగా చేస్తామంటాం. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లారా, గ్రంథాన్ని మనం గమనించినట్లయితే గ్రంథం చాలా చోట్ల ఈ విధంగా మనకు చెప్పబడుతున్నాయి. అయితే ఈ భూమి మీద పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఆయనను సేవించడానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో, ఎవరైతే రెడీగా ఉంటారో వారందరి గురించి ప్రభు మాట్లాడుతూ అపోస్తులతో మాట్లాడాడు. నేను వెళ్ళి, ఎక్కడికి? నేను వెళ్ళి అన్నారు. ఎక్కడికి వెళ్ళి? ఎక్కడున్నారు ఆయన? ఈ భూమి మీద ఉన్న సందర్భంలో మాట్లాడుతూ నేను వెళ్ళి మీకు ఏం చెబుతున్నాడు? స్థలము సిద్ధపరుస్తున్నాడు. ఎవరికి? నీతిమంతులుగా, దుర్నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పాపులుగా. ఎవరికి? అందరే కదా. అందరికీ భూలోకాలు ఇచ్చారు కదా. అందరికీ భూలోకాలు ఇచ్చిన దేవుడు అందరికీ పరలోకాలు ఎవరైనా? భూలోకాన్ని ఎందుకు ఇచ్చాడనంటే ఈ భూలోకం అనే పరిధిలో దేవుడికి ఆయుష్కాలం ఇచ్చింది ఏంటంటే ఈ ఆయుష్కాలం అనే పరిధిలో ఎంత మేరకు నువ్వు దేవునికి నమ్మకంగా బ్రతుకుతావో ఇదొక పరీక్ష. అంటే 70 సంవత్సరాలు బతికినా, 80 సంవత్సరాలు బతికినా ఈ భూమి మీద ప్రతి మానవునికి బ్రతికేటువంటి 10 దినాలని కూడా దేవునికి పరీక్ష లాంటిదనే విషయాన్ని మర్చిపోవాలి. పరీక్ష రాసే విద్యార్థులు వాళ్ళకు వచ్చింది రాస్తారా? రాయరు. వాళ్ళకు వచ్చింది రాసేవాడు తక్కువ మంది, పక్కన కాపీ కొట్టేవాడు ఎక్కువ మంది. కాబట్టి మనకు కూడా భక్తులుగా జీవిస్తున్నా మన భక్తి జీవితం మనం చూస్తాం. ఎవరో ఆధారం చేసుకుని మనం బ్రతుకుతూ ఉంటాం భూమి మీద. అది కరెక్ట్ సంగతి కాదు. కాబట్టి దాన్ని హెబ్రీ పత్రిక 12వ అన్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనం ఆవరించినందున ప్రతి భారము చుడులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదురు వచ్చిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదు అని చెప్పి మనకు బోధిస్తా ఉంది. కానీ మనం యేసు వైపు చూడం. ఏ సందర్భంలో ఎవరు చూస్తాం? లోకం వైపు చూస్తాం. చెడిపోయిన మానవాదాలు చేసుకుంటాం. వారు చూపించి వాడు బతకట్టేదా, వీడు బతకట్టేదా, ఏది నేపథ్యం తప్పేటని సమర్థించుకునే మన జీవితాలు భూమి మీద కుక్కలుగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లడారా అలాగే కాదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ అనేటువంటి తలంతు, లేదా దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధ అనేటువంటి తలంతు, దేవుడు నిన్ను ప్రేమించడానికి ఇచ్చిన నీతిమంతుడు అనేటువంటి తలంతుని నమ్మకంగా ఎప్పటిదాకా మరణ పర్యంతం కూడా నమ్మకంగా కొనసాగగలిగితే అలాంటి వారి కొరకు దేవుడు ఏం చేస్తుంట? నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, మీ అందరి కోసం నేను స్థలము సిద్ధపరచ పెడుతున్నాను అని చెప్పి యేసు ప్రభు అట్లాడారు. దేవుని పిల్లడారా అంటే ఆయన సిద్ధపరుస్తున్నాడు మనకు ఒక శ్రమైన నివాసాన్ని. కానీ భూమి మీద మన జీవితం ఎలా ఉండాలా? ఎల్లప్పుడూ సిద్ధపడుతున్నట్టుగా ఉందా? సిద్ధపడుతున్నారా? దేనికి సిద్ధపడం? ఎప్పుడు నిద్ర వస్తాయి, ఎప్పుడు ముంపే. ఇక్కడ సిద్ధపడకపోతే అలా ఏం అవకాశం లేదు. కాబట్టి ఎప్పటికప్పుడు నిద్ర మేలుకొని జాగ్రత్తగా నేనేంటి, దేవుడు ప్రేమించడానికి ఇచ్చిన ఈ జీవితం ఏంటి, నేను బ్రతుకుతున్న బ్రతకైనటువంటి విషయంలో ఎవరికి కూడా ఎంత కనీసం రవ్వంత కానీ ఆరోగ్యంత పరిమాణంలో కూడా మనుషులకి ఏలేదు. స్పర్శ లేనటువంటి పరిస్థితి దేవుని పిల్లల గ్రంథాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు అంత మాత్రమే కాకుండా ఎవరైతే దేవుడు నీతిమంతులుగా తీర్చాడో ఎవరి ఆలోచన మహోన్నతమైనటువంటి దేవుని యొక్క ఆలోచన. ఏమంటున్నాడు?
ఏం ఆలోచన చేశాడంటే ఆయన, ఎవరైతే ఈ లోకంలో పాపులుగా ఉన్నారో దేవుడు చూశాడు. దేవుడు చూస్తే ఏం కనపడింది? లోకంలో ఉన్న పాపుల సంఖ్య కనపడింది. కాబట్టి పాపులుగా ప్రతి వారిని కూడా పిలవాలనుకున్నాడు. పిలిచిన ప్రతి వారిని వేయాలనుకున్నాడు. అంటే ఇది ఎప్పుడు సంగతి కాదు. ఇది జగత్తుకు పునాదులు వేయబడకు మునిపే మహోన్నతమైనటువంటి దేవుడు ఆ ప్రస్తావన చేశాడు. అదే ఒకసారి జ్ఞాపకం చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ భాగాన్ని, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ భాగాన్ని, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించదో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో మహిమపరచెను అన్నాడు. వాస్తవానికి ఆదివారం ఆరాధనకు వెళ్ళి మనం దేవుని మహిమపరుస్తున్నాం అనే ఆలోచనలో మనం ఉన్నాం. కానీ ఇక్కడ మన పాపపు స్థితిని మనం మార్చుకొని భూమి మీద పరిశుద్ధులుగా, భూమి మీద నీతివంతులుగా బ్రతుకుతున్న మన జీవితాన్ని కూడా దేవుడు ఏమవుతున్నాడట? మహిమనిస్తున్నాడనే విషయాన్ని మనం మర్చిపోతుంటాం ఆ సందర్భాల్లో. ఇక్కడే కాదు, ఇదే ప్రస్తావన పౌలు కూడా చేశాడు. రోమిలకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం 27వ భాగంలో, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి ఏంటట? దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. అంటే ఈ భూమి మీద జీవించే ఏ పాపి అయిన మానవుడైనా పాపిగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే దేవుడు అనుగ్రహించే మహిమకు ఆ వ్యక్తి చాలా దూరంగా ఉన్నాడు. దేవుడు అనుగ్రహించే మహిమ పొందాలి అంటే ఆ వ్యక్తి ఇవ్వాలి. నేను పాపిని గ్రహించి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది నీతివంతులయ్యేటువంటి అవకాశం అనుకుంటే మన భూమి మీదే పడతామట. మహిమ పరచబడతాం అనే విషయాన్ని లేఖనం మనతో స్పష్టంగా మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని పిల్లారా. కాబట్టి నీతి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రామాణికమైనటువంటిది. క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా ఉన్న మన జీవితాల్లో దేవుని చిత్తానికి అనుకూలంగా కాబట్టి నేను మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన వారి కొరకు అన్నాడు. ఎవరి కొరకు? ఏదైతే సిద్ధం చేశాడో, ఏదైతే నేను స్థలముచితపరచడానికి వెళుతున్నానని ప్రభు చెప్పారో అదే వాస్తవాల ప్రకారం మనం గమనించినట్టయితే ఆయన వారి కొరకు అన్నాడు. ఎవరి కోసం? లోకంలో జన్మించిన వారందరి కొరక అంటే కాదు, వారి కొరకు అన్నాడు. ఎవరి కొరకు? విశ్వాసముతో నీతిమంతులుగా నమ్మకంగా భూమి మీద వారి జీవితాన్ని ముగించిన వారు ఎవరైతే ఉంటారో వారి కొరకు దేవుడు ఒక పట్టణాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఈ విషయాన్ని దాని నుంచి మనం చదవగలిగే సమయంలో తెచ్చి పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ భాగం మీరు చూడగలిగితే, పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ భాగంలో ఈ మాటలు ఈ రీతిగా రాయబడుతున్నాయి గ్రంథంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ భాగాన్ని, అయితే చూడండి, అయితే వారు శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అన్నాడు. ఈ భూమి మీద నీతిమంతుడు గాని అనీతిమంతుడు గాని పాపి గాని పరిశుద్ధుడు గాని ఈ భూమి మీద వారు ఎలాంటి జీవితాన్ని జీవించిన వారైనా కోరుకునేది ఏంటంటే దేవుడు నాకు పరలోకాన్ని ఇవ్వాలని కోరుకుంటారు. కోరుకుంటే ఇస్తాడా? ఇవ్వడం. దేవుడు ఆ దేశాన్ని మనకి ఇవ్వాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలా? ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ మన ఇష్టానుసారంగా మనం జీవించేసి చనిపోవడం ప్రభువా మాకు పరలోకం ఏంటా అవదగా. వాళ్ళు కోరుకున్నారు. కోరికలు అనేటువంటివి సహజమే మానవులకి. కానీ ఆ కోరికగా ఉండాలంటే దైవ చిత్తానుసారంగా ఉన్నప్పుడు మాత్రమే మన ఆశ దేవుడు తీరుస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న మనం గమనించినట్లయితే, అయితే వారు అన్నాడు. ఎవరు వారు? విశ్వాసముతో నీతితో లోకాన్ని జయించిన వారు చెప్పుకొచ్చాడు. వారిలో ఎవరున్నారు? వారిలో ఎవరున్నారు? హేబేలు ఉన్నాడు, వారిలో హానోకు ఉన్నాడు, వారిలో ఎవరున్నారు? నోవాహు ఉన్నాడు, వారిలో రహబ్ అనే వేశ్య కూడా ఉంది. ఎవరున్నారు? రహబ్ అనే వేశ్య కూడా ఉంది. కాబట్టి వారి నుంచి అసందర్భంలో మాట్లాడుతూ
వారు ఏగలిగినారట ఆ శ్రేష్టమైన దేశములు అనగా పరలోక సంబంధమైన దేశములు కోరుచున్నారు. అందుచేత తాను వారు దేవుడిని అనిపించకూడటకు దేవుడు వారిని గురించి ఏమనట సిగ్గుపడడం. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు అన్నాడు. ఎవరి కోసం? లోకంలో పుట్టిన వారందరి కోసమే కాదు, లోకంలో పుట్టిన వారందరి కోసం దేవుడు ఒక పరిశుద్ధమైన పవిత్రమైన దేశాన్ని పట్టణాన్ని కట్టలేదు. ఎవరి కోసం కట్టాడంటే తన మాట చొప్పున, తన చిత్తము చొప్పున, తన చిత్తానుసారంగా ఎవరైతే భూమి మీద బ్రతుకుతూ ఉంటారో వారి కొరకు మాత్రమే పరలోకం వచ్చబడింది. ఇక్కడ ఈ గ్రంథకర్త మాటే కాదు, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 28వ వచనంలోనే కడిగేశాడు యాసిడ్ పెట్టి ప్రభువా ప్రభువా అను పిలుచు ప్రతివాడు పరలోకం చేయడానికి వెళ్ళడం. ఏదో ప్రభువా ప్రభువే ఓత పదాలు ఓరకైనా వచ్చి పెట్టుబడి లేకుండా, కానీ ఆ ప్రభువా ప్రభువే పదాలు సంబోధిస్తే పరలోకం చేసే ఛాన్స్ ఏమి లేదు. పరలోకం చేరాలి అంటే, పరలోకం వెళ్ళాలి అంటే, పరలోకం మీద అంత మక్కువ అంత ఉద్దేశం వరకు ఉంటే మనం ఏం చేయాలా? పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఎంత కాలం నుంచి మనం ప్రార్థనకి వెళ్తున్నా ఆ తండ్రి ఎవరు కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నారు భక్తులు. ఇంకా ఏంటట యేసు ఏం మాట్లాడుతున్నారు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుకున్నవాడు పరలోకం చేరడు. పరలోకం చేరాలి అంటే పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్త ప్రకారంగా చేయాలి, అప్పుడు మాత్రమే మీకు పరలోక ప్రవేశం అని ప్రభు చెప్పాడు. కానీ గ్రంథాన్ని మోస్తున్నారు, గ్రంథాలు కొనుక్కుంటారు, కానీ ఆ గ్రంథంలో వ్రాయబడిన తండ్రి చిత్తం ఏంటో తెలియదు. ఆ తండ్రి ఎవరు కూడా నేటి దేశ భక్తులు తెలియని పరిస్థితి. ఇంకా పరలోకం, ఇంకెవరికి పరలోకం ఉందా చెప్పండి? బైబిల్లో రాసిన సంగతే తెలియకపోతే ఏదో ఆశామాసంగా టైం పాస్ కోసం ఆదివారం ఆరాధన వస్తే ఇంకా అవదగా. కాబట్టి ఇప్పుడు దేవుని ప్రేరణ భక్తి అనేది భ్రమతో చేసేది కాదు, లేఖనపరమైనటువంటి ఆధారాలతో దైవానికి మనల్ని మనం రుజువు చేసుకునేటువంటి పరిణామమే తప్ప మరొకటి కాదు. ఇక్కడ బ్రతకి వెళ్తాం, కానీ బైబిల్లో ఏముందో మొత్తం మనకు తెలియదు. కాబట్టి అక్కడ ప్రభు అన్నారు, నేను ప్రాముఖ్యం కాదు, పరలోకం చేరాలి అంటే నా తండ్రి చిత్తం ఒకటి ఉంది, ఆ తండ్రి చిత్తం ప్రకారం చేయగలిగితేనే నీకు పరలోకంలో ప్రవేశం అని చెప్పి చెప్పుకొచ్చాడు. ఇక్కడ 8 గంటల చెప్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లారా ఏమనగా ఆయన వారి వరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచి ఉన్నాడు అన్నాడు. ఆ పట్టణము ఎవరి చేత కట్టబడింది? ఆ పట్టణాన్ని కట్టింది ఎవరు? ఇశ్రాయేలు కట్టారా? అబ్రహాము కట్టాడా? లేదా నోవాహు కట్టాడా? ఎవరు కట్టారు ఆ పట్టణాన్ని? ఈ భూమి మీద ఉన్న ఏ మానవుడు ఆ పట్టణాన్ని కట్టలేదు. ఎవరు కట్టారైతే? ఎవరు కట్టారు? తండ్రి దేవుని మహిమ కోసం భూమి మీద ఎన్నో శ్రమలు పడుతూ వాక్యానుసారంగా భక్తి భావాలతో దేవుని మహిమ కొరకు ఎవరైతే భూమి మీద బతుకుతా ఉన్నారో వారి కొరకు మహోన్నతమైన దేవుడే తన చేతులతో కట్టిన సందర్భాన్ని మనం ఈ సమయంలో చదవబోతున్నప్పుడు దేవుని ప్రేరణ దయచేసి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము ప్రారంభ భాగాన్ని మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము ప్రారంభ భాగాన్ని మనం గమనించినట్లయితే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన దేవుని నివాసము పరలోకమున్నదని మనకు ఎరుగుదుము అన్నాడు. నిజంగా పరలోకమున్నదని ఎరుగుదుము అనేటువంటి వ్యక్తులు, లేదా పరలోకమున్నదని తెలిసిన వ్యక్తులు, లేదా గమనించిన వ్యక్తులు తండ్రి చిత్తమేదో గమనించాలా, బైబిల్లో రాయబడిన వాక్యమేదో మనం గమనించకుండా ఏదో గుడ్డెత్తి చేయబడ్డట్టుగా బతుకుంటే ఉపయోగం ఉందా? ఏమి లేదు. ప్రార్థనకు వెళ్తాం, తలా మొదల ఏదో వేయదు,
దేవుడు ఎవరో కుమారుడు ఎవరో ఎవరికి ఆరాధన చేయాలో కూడా తెలియజేస్తున్నాం అనే సమయం అడావుడిగా ఉంది. వందే భారత కంటే వేగంగా ఉపయోగంగా ఏమీ లేదు. వృధాపాయసే. నురిపిట్లో త్యాగబొబ్బలే కానీ నురిపిట్లో ఇతులు లేకపోతే ఏమొస్తున్నట్టు ఉపయోగం ఉందా? లేనప్పుడు దేవుని పిల్లారా. కాబట్టి విత్తనం అనేది దేవుని వాక్యమే అన్నాడు. ఆ విత్తనమైన దేవుని వాక్య ప్రకారంగా మన ప్రార్థన లేకపోయినా, మనం ఆదరణ లేకపోయినా, దేవుడి కోరుకున్న పరిశుద్ధత లేకపోయినా, దేవుడి కోరుకున్న నీతి లేకపోయినా, దేవుడు ఇచ్చేటువంటి ఆ పరలోక దేశాన్ని పొందేటువంటి ఆస్కారం ఎవరికి లేదు. అది ఎవరో రికమెండేషన్ చేస్తే పొందుకునేది కాదు. నువ్వు డబ్బు మీద బతికే కాలంలో డబ్బుతో పోగు చేసి దాన్ని కొనుక్కునేది కాదు. అది సంతలో దొరికే చింతపొడు లాంటిది కాదు. అది దైవ నియమం ప్రకారంగా, వాక్య ప్రకారంగా నీ భక్తితో దాన్ని సాధించగలిగితే కానీ మన పరలోకాన్ని పొందగలం. కాబట్టి హెబ్రీ పత్రిక 11వ చెప్పే సారాంశం అంతా కూడా వారికి ఉన్న విశ్వాసమును బట్టి నీతిమంతులుగా నడిచి ఈ లోకాన్ని జయించిన వారు ఎవరైతే ఉన్నారో వారి కొరకు దేవుడు ఒక పట్టణాన్ని కట్టాడు. ఆ పట్టణాన్ని చేరాలంటే మీరు గాని నేను గాని ప్రపంచంలో మరి ఏ క్రైస్తవులు గాని విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా దేవుడు చెప్పిన వాక్య ప్రకారం నడుస్తూ ఈ కాలగమనాన్ని వదిలివేస్తే లేదా ఈ లోకాన్ని జయిస్తే మాత్రమే అట్టి పరలోకాన్ని మనం చేరగలమనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఏదో 4 రోజుల పాటు బైబిల్ పెట్టుకొని రెగ్యులర్ గా ఆరాధనకి పెడితే సరిపోతే పెట్టే పెడితే 3 రోజులు ప్రార్థన పెడితే 11 రోజులు ప్రార్థన పెడితే ఎకాయికి పరలోకం దవలో కొడుతున్నారు. ఈ అవకాశం లేదు. కాబట్టి ఈ భూమి మీద దేవుడు ఇచ్చినటువంటి జీవాత్మ పరలోకం చేరాలి అంటే ఈ భూమి మీద మనము భూమి మీద బ్రతికి ఉండగానే ఏదేమన్నారట సిద్ధపాటు కలిగిన జీవితాలు కలిగి ఉండాలా. అలాంటి సిద్ధపాటు ఏమి లేదు. ఏడైతే నిద్రపోతా ఉంటాం ఇలా భౌతికంగా మనం సరిపోగానే పరలోకమైన ప్రభులు బతుకుతున్నారు. దానివల్ల ఏం ఉపయోగం దేవుని పిల్లడాలి. కాబట్టి భూమి మీద జీవించే క్రైస్తవులు కావాలా లేదా విశ్వాసులు కావాలా ప్రజలందరూ దేవుడు చెప్పే సత్యం పెట్టారంటే నిత్య జీవం అనేది దేవుడు ప్రసాదించాడు. ఏ జీవము అంటే అర్థమేంటి? నిత్యం అని అర్థమేంటి? ఎల్లప్పుడూ నిత్యము సదాకాలము జీవితము అన్నాడు. ఎవరికి? సదాకాల జీవితం భూమి మీద అన్నాడా? లేదు, ఎక్కడా ప్రస్తావన చేయలేదు. ఎందుకు అన్నాడంటే 29 గీతల భాగంలో అన్నాడు మరణమును రుచి చూడక బ్రతుకు నరుడు ఎవడు అన్నాడు. సామాన్యుడవని, సామంతుడవని, ధనికుడవని, దరిద్రుడవని ఈ భూమి మీద ఎలాంటి రిచువల్ లైఫ్ జీవితాన్ని కొనసాగించే వారు ఎవరైనా ఉండొచ్చు. భౌతిక సంబంధమైన మరణం అనేది అందరికీ ఉంది. అలాగే ఆత్మ సంబంధమైన మరణం కూడా అందరి ముందు ఉంది. ఆ ఆత్మ సంబంధమైన మరణాన్ని తప్పించుకోవడానికి దేవుడు తన కుమారుడైన క్రీస్తుని మన ముందు ప్రవేశపెట్టాడు. ఆయన మరణించాడు, మనకు కూడా మరణిస్తాం. ఆయన సమాధి చేయబడ్డాడు, మనకు కూడా సమాధి చేయబడాలా. ఆయన తిరిగి లేచాడు, మనకు కూడా తిరిగి రావాలనుకునే తపన తాపత్రయం నైతిక జీవితాలు లేదు. బాప్తిస్మం ఎందుకండి? అయ్యే బాప్తిస్మంతో ఉపయోగం ఉందా అనేటువంటి ప్రశ్న వేసుకుంటూ వారి పాపమ జీవితంలో సమర్థించుకుంటూ వారు పరలోకానికి బయట మాత్రం బ్రతకడానికి సిద్ధపడుతున్నారు, కానీ దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి అబద్ధమాడని దేవుడు అనాది కాలంలో వాగ్దానం చేసేవని నీకు నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అంటే మనకే కావాలా? డబ్బులు సరిపోతా? రికమెండేషన్ సరిపోతా? లేదా ఈ లోకంలో సరిపోతానంటే అవి ఏవి పనికిరావు. ఏం కావాలా? నిత్య జీవాన్ని పొందాలి అంటే మనకేం కావాలి? పుణ్యత. దీని ద్వారా సంపాదించగలం. నిత్య జీవాన్ని పొందాలి అంటే శాశ్వత కాలం, తరతరాలు, 20 యుగాలు దేవునితో కూడా మనం పరలోకంలో ఉండాలి అంటే మనము దేని ద్వారా ఆ నిత్య జీవాన్ని పొందగలం? దేని ద్వారా? డబ్బు ద్వారానా, వెండి ద్వారానా, బంగారం ద్వారానా, లేదా లోకంలో ఎలాంటి రికమెండేషన్ ద్వారా అంటే అవి ఏవి ఉడకని చాలా చిక్కులు. మరి దేని ద్వారా పొందగాలని తెలియవాలంటే దానిని పౌలు స్పష్టంగా మాట్లాడాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
25 వచనాల్లో పౌలు మాట్లాడి చదవబోతున్న ఈ సమయంలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాల్లో ఈ మాట ఈ రీతిగా వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. చూడండి ఒకసారి. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగు ఏరులో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా అన్నాడు. నిత్య జీవం ప్రతి మానవుడికి కలగాలంటే ఏం కావాలి? నీతి ద్వారానే అన్నాడు. నీతి ఎవరు? నేడు మనమున్న ప్రపంచాన్ని, మనమున్న లోకాన్ని నీతి విషయంలో దిశ దశ చూపించగలిగే వ్యక్తి ఎవరు? ఎవరైనా యేసు ప్రభువారే. దాన్ని పౌలు స్పష్టంగా చెప్పేశాడు. అతిశయించువాడు ప్రభువునే అతిశయించవలను. ఆయన మూలంగా అన దేవుని మూలంగా క్రీస్తు మనకి ఏమయ్యాడంటే, 1 నీతి, 2 పరిశుద్ధత, 3 విమోచన అనేటువంటి సంగతి నాకు రాయబడి ఉన్నాయి. మొదటి పత్రిక 1వ అధ్యాయం 37వ వచనం చూడగలిగితే కాబట్టి మాట్లాడుతున్నాడు. కాబట్టి నిత్య జీవం పొందాలి అంటే ఇక వేరే మార్గాలంటూ ఏమీ లేవు. నీతి ద్వారా మాత్రమే దేవుడు నిత్య జీవాన్ని సిద్ధం చేశాడు. నిత్య జీవాన్ని సిద్ధం చేస్తే దేవుడు సిద్ధం చేసిన నిత్య జీవాన్ని పొందాలి అంటే మనం దేవుడు సాధించగలం. నీతి ద్వారానే చెప్పుకొచ్చాడు. అంటే ఈ భూమి మీద జీవించే మన జీవితాల్లో నీతి అనేది నామమాత్రంగా ఉంటే, నీతి అనేది పేరుకే ఉంటే, నీతి అనేది ఆచారంగానే ఉంటే నిత్య జీవాన్ని చేరగలిగినటువంటి అర్హత ఎవరికి లేదు, ఉండదనే విషయాన్ని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాయి. కానీ లోకంలో జనాలు చెప్పుకునే సంగతి ఏం తెలుస్తారంటే, ఏమండి ఈ భూమి మీద మనం దేవుడిని నమ్మినా నమ్మకపోయినా, ఆరాధించకపోయినా, బాప్తిసం పొందినా పొందకపోయినా, మనం ఏం చేసినా చేయకపోయినా డబ్బు సంపాదిస్తే చాలు జీవితం అయిపోయింది అనుకుంటున్నాం. కానీ ఒక మానవుణ్ణి మరణము నుండి రక్షించగలిగేది డబ్బు కాదని, బంగారాలు కాదని, ఎలాంటి రికమెండేషన్ కాదనే విషయాన్ని ప్రార్థనలకు వెళుతున్న మనకు కూడా అర్థం కావట్లేదు. నీటికి ఏదో ఒక రండబెడల తయారీకి అన్న పదవులు బతుకుతున్నాం. కానీ వాస్తవాల వెలుగులో లేఖనాలను పరిశీలించినటువంటి దైవీ పరిస్థితుల్లో మనం ఉండగలిగితే ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి అన్నాడు సామెతల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనంలో నేను స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమంటే ఉగ్రత జనమందున అన్నాడు. ఈ భూమి మీద జీవించే పాపి అయిన ప్రతి మానవ జీవితానికి ఏముంది? ఉగ్రత ఉంది అనే విషయం మర్చిపోవద్దు. ఎందుకని పాపముతో ఉన్న ప్రతి వ్యక్తి దేవునికి శత్రువు గనక, శత్రువుల మీద దేవుని ఉగ్రత ఉంది గనక మాట్లాడతాడు. ఉగ్రత జనమందున నీ ఆస్తి అక్కడకు రాదు అన్నాడు. నువ్వు సంపాదించావు, దేవుని విడిచిపెట్టావు, దేవుని చిత్తాన్ని విడిచిపెట్టావు, వాక్యాన్ని విడిచిపెట్టావు, క్రైస్తవ్యానికి క్వైట్ డిఫరెంట్ గా మీద బ్రతికేశావు. ఎన్నో సంపాదించావు, మేళలు తిట్టావు, ఆస్తులు అంతస్తులు కీర్తి కిరీటాలు కనుక సంపాదించావు. కానీ ఆ ఉగ్రత జనమైనటువంటి ఆచరణ నీ లోకంలో నువ్వు ప్రయాసపడి సంపాదించింది ఏది పనికి రాదు. రక్షించేదేంటి? అక్కడ అన్నాడు నీతి మరణము నుండి రక్షిస్తుంది అన్నాడు. ఎవరా నీతి? క్రీస్తు. అంటే ఈ భూమి మీద జీవిస్తూ ఉన్న మనందరి బతుకులు ఎవరగా యేసు క్రీస్తుని పోలి నడవగలిగితే, దేవుని మయపరచగలిగితే దేవుడు అలాంటి అద్భుతమైనటువంటి నిత్య జీవన దేవుడు మనకిస్తాడు. అంతే తప్ప భూమి మీద మానవుగా బ్రతుకుతానండి, అది నేను దైవ రూపంలో బ్రతుకుతానండి, అది నేను సాధారణ రూపంలో బ్రతుకుతానని అనుకుంటే సరిపోయింది. అది మిగిలింది ఉగ్రత మరొకటి కాదు దేవుని పేడ. కాబట్టి మనము నీతిమంతులుగా బ్రతుకుతున్నాము, మనము దుర్నీతితో బ్రతుకుతున్నాము, మనం పాపులుగా బ్రతుకుతున్నాము, పరిశుద్ధంగా బ్రతుకుతున్నాము. ఎవరో చెబితే మనకు అర్థం కాకూడతాం. విలువైన అద్భుతమైన ఆశ్చర్యకరమైన జీవితాలు మనకు అర్థం కావాలి. మనము దేవుడికి దగ్గరగా ఉన్నామా, దూరంగా ఉన్నామా? ఒకవేళ దూరంగా ఉంటే నన్ను దేవుడికి దూరం చేసి ఏంటి అన్నటువంటి విషయంలో ఖచ్చితమైన క్లారిటీ ఉందా అంటే
లేని పరిస్థితుల్లో ప్రియమైన వారి వల్ల మనం ఉన్నప్పుడు దేవుని పిల్లలు. కాబట్టి ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మానవుడు ఏదో ఒక దర్శనం చేసుకుంటున్నాడు. అంటే మన తర్వాత పిల్లలకి మనం ఏదో ఆస్తిలో అంతస్తులో వేలలో విద్యలో ఏదో సంపాదించి పిల్లలకు సిద్ధం చేస్తాం. అవునా కదా? ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ గ్రోత్ అవ్వాలంటే ఏం కావాలి? ఫైనాన్షియల్ ఎఫర్ట్ కావాలని మనం వారి కొరకు సిద్ధం చేస్తామంటాం. అలాగే ఈ భూమి మీద నీతిమంతులుగా జీవించేవారు కానీ నీతిమంతులుగా జీవించని వారు కానీ దేవుడు అంటే ఇష్టం ఉన్నవారు కానీ ఇష్టం లేని వారు కానీ దేవుడు కూడా ఎందుకు సిద్ధం చేశాడు? ఏ సిద్ధం చేశాడంటారు? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంగా మీరు చూడగలిగితే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాటలు వీటిగా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు దేవుని పిల్లలారా, 22వ అధ్యాయము 12వ వచనం, ఇదిగో చూడండి, ఇదిగో త్వరగా వచ్చుస్తున్నాను, వారి వారి క్రియల చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నవి అన్నాడు. ఎవరి దగ్గర ఉంది జీతం? యేసు ప్రభు దగ్గర ఉంది జీతం. ఎవరికిచ్చే జీతం? ఎవరికిచ్చే జీతం? భూమి మీద జీవిస్తూ ఉన్న ప్రతి మానవుడికి ఇచ్చే జీతం యేసు ప్రభు దగ్గర ఉంది. ఐఎమ్ కమింగ్ సూన్, నేను త్వరగా వస్తున్నాను. అయితే పై వచ్చిన కూడా చదవదు ఒకసారి. 11వ వచనం, అన్యాయము చేయువాడు ఇకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడిని అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఎవరిని కదిలించద్దు, ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. ఎవరి జీవితాన్ని వాళ్ళకి, ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళ ఇష్టం, ఎవరి జీవితం వాళ్ళ ఇష్టం తప్ప మనం ఏం తింటావా? తినడం. ఎవరి జీవితం లేదు. ఆనాడు యేసు ప్రభు జీవితేనే ప్రపంచం ఇలా ఏటా పెట్టాలనుకున్నాడని ఆ రోజు యేసుక్రీస్తుని ఎక్కడ వదిలించుకుందామనేటువంటి విషయంలో ఇశ్రాయేలు ఎన్నో మహావిషయాలకు కృషి చేశారు. ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ సంపాదన విషయంలో యేసు ప్రభు లాంటి మహనీయుడే ఆనాటి ఇశ్రాయేలు సమాజం వదిలిపెట్టలేదు మంచి చెప్పే విషయంలో. ఇవాళ ఎవరు వింటారంటే ఇవాళ ఎవరు వింటారు, ఎవరు వినరు. కాబట్టి అన్నాడు, నీతిమంతుడిని నీతిమంతులుగానే ఉండేవాడు, అపవిత్రుని అపవిత్రులుగానే ఉండి ఎవరికి సిద్ధపరిచిన జీతం వాళ్ళ దగ్గరే ఉంది అని చెప్పి గ్రంథం. అయితే నేను చెప్పే సంగతి ఏంటంటే, పాపులకు సిద్ధపరిచిన జీతం ఏంటి? ఏలయనగా రూపకాలు వేయబడు, ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతం మరణం. అంటే పాపులకి దేవుడు సిద్ధం చేశాడు, పరిశుద్ధులకి దేవుడు సిద్ధం చేశాడు. ఒకరికే కాదు, అంటే దేవునికి ఏలేదు, పక్షపాతం అనేది లేదు. దేవుడు పక్షపాతి కాదు కనుక నీతిమంతులకు ఏదో సిద్ధం చేసినట్టు కానీ అనీతిమంతులకు కూడా దేవుడు సిద్ధం చేశాడు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతుంది, ఏలగనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము అన్నాడు. అంటే పాపులుగా భూమి మీద దేవుని ఎరగకుండా, దేవునికి లోపడకుండా, దేవునిపై భయం లేకుండా విచ్చలవిడి జీవితాన్ని భూమి మీద ఎవరైతే జీవిస్తా ఉంటారో వారి కొరకు మరణము అనేటువంటి అగ్నిగుండాన్ని సిద్ధం చేసి ఇచ్చాడు. అలాగునే ఈ భూలోకంలో వారి జీవితాన్ని త్యాగపూరితంగా దేవునికి సమర్పించి పరిశుద్ధులుగా, పవిత్రులుగా, లోకాశలకు దూరంగా బ్రతుకుతూ దేవుని మహిమపరిచే బ్రతికే వారి కొరకు దేవుడు నిత్య జీవాన్ని సిద్ధం చేశాడు. కాబట్టి అన్నాడు, రోమపత్రిక 6:23 మీరు చూస్తే ఎరగనగా పాపం వలవచ్చు జీతం మరణం. అయితే దేవుని కృపావరం ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము చెప్పవచ్చాడు. నిత్య జీవాన్ని చెప్పాడు, నిత్య మరణాన్ని చెప్పాడు. పాపంగా జీవిస్తేనేమో నిత్య మరణం చెప్పుకొచ్చాడు, ఆ పాపాన్ని విడిచిపెడితేనేమో నీకు నిత్య జీవం అన్నాడు. మరి పాపాన్ని ప్రేమిద్దామా, నిత్య జీవాన్ని వెంబడిద్దామనంటే నిత్య జీవం మనకు అవసరం కదా. అది చేయాలా? అది చేయాలంటే మన ఇష్టాన్ని, మనకున్న ఆశల్ని
మనకున్న సమస్తాన్ని మనము విడిచిపెట్టాలి. ఎవలాగా ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని కోల్పోతూ ఉన్నాం. దేవుడు దాన్ని జగత్తుకు పునాదులు వేయబడక దేవుడు సిద్ధం చేసి ఇచ్చాడు. కానీ అవి మనకు అర్థం కావట్లా. అర్థం కాకున్నట్టు ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలు చేసినట్ట పుట్టితనంగా చేశాడు. శవంలో శేషం పోశాడు. హృదయాన్ని బండరాలు చేశాడు. కాబట్టి ఇక అసలు స్పర్శే లేదు. ఏదో బ్రతుకుతున్నామన్న పేరు అదే ప్రకటనన్నాడు. జీవించుతున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడు అయ్యా అని చెప్పేశాడు. అయినా నేర్కోలేని పరిస్థితి, అయినా జాగ్రత్త పడినటువంటి వైరప్పి దేవుని పీడారా. కాబట్టి గ్రంథం బోధించే వాస్తవాలు ఏంటంటే మనకెవరికి ఈ లోకమే కాదు, శాశ్వతం అనేది ఎవరికి కాదు. దాని పేరు స్పష్టంగా మాట్లాడాడు. పీడారా, మనము భూమి మీద ఏమైనాము, పరదేశంలో యాత్రికులమై ఉన్నాము అన్నాడు. అంటే ఈ దేశం అనేది కాదు, ఈ భూదేశం, ఈ భూలోకం కానీ ఈ భారతదేశం కానీ మనది కాదు. మనము యాత్రికులుగా ఉన్నాము, మనం ప్రయాణికులుగా ఉన్నాము అని చెప్పి గ్రంథం మనకు బోధిస్తా ఉంది. అయితే మరి మన దేశం ఏది? మనం ఏ దేశానికి వస్తాం? మనం ఏ దేశం నుంచి ఊడిపడ్డాం ఎక్కడికి అని అంటే ఏదో ఒక దేశం నుంచి ఊడిపడ్డాం. ఆ దేశాన్ని, ఆ దేశం అంటే ఎవరి జ్ఞాపకం ఉంది? ఏ దేశం నుంచి వచ్చావో, ఏ ఇంటి నుంచి వచ్చావో ఆ ఇల్లు చేరాలి అంటే అది ఎవరికి ఏముండాలా? చెప్పండి. దేవుడు సిద్ధపరచబడినటువంటి దేశం. ఆ దేశం నుంచే భూమి మీద జీవించే ప్రజలందరూ అక్కడి నుంచే వచ్చారు. కానీ ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏం చేశారు? ఆ దేశాన్ని ఏం చేశారు? దేవుడు మనం ఏ దేశం నుంచి వచ్చామో ఆ దేశాన్ని మనం అంతా ఏం చేసామంటున్నాడు? ఆ దేశాన్ని మనము మరిచిపోయామంటున్నాడండి. ఒకసారి చదవబోతున్న ఈ సమయంలో ఎబ్రియులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచన భాగాన్ని, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకునేలా మరలా వెళ్ళటకు వారికి వీలు కలిగియుడు అన్నాడు. జ్ఞాపకం ఉందా? లేదు. ఇదే శాశ్వత లోకం, ఇదే పరిపూర్ణమైన లోకం, ఇదే అనేటువంటి ప్రభావం పడుతున్నాం. కాబట్టి మనకి ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి ఆ దేశానికి వెళ్ళాలి అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను అది నాకు జ్ఞాపకం ఉంటేనే మనం ఆ దేశం వెళ్ళగలం. కాబట్టి స్పష్టంగా గణాన్ని గమనించినట్లయితే మనము భారతదేశానికి భూమి మీద సజీవులుగా ఉన్నంత కాలం అదే మన పరిస్థితి కలిగి ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఏ దేశానికి సిద్ధపరిచాడో మన పరిస్థితి ఎక్కడ ఉన్న విషయాన్ని మనం గమనించి మనం ముగించుకుందాం. తెలిసి దాన్ని పూలు మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదవబోతున్నాం ఈ సమయంలో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ భాగం నుండి అనేకులు క్రీస్తు శిలువకు శత్రువుగా నడుచుకొచ్చున్నారు. వీరి గురించి అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చు చెప్పుచున్నారు. నాశనమే వారి అంతము, వారి గడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతి యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అనే మనసున్నారు. మన పౌరస్థితి అంటే నీతిమంతులుగా జీవించే వారి పౌరస్థితి ఏముంది? పరలోకంలో ఉంది. ఇక్కడ నీవు లేదా నేను మనం అనేటువంటి వారు నీతిని కోల్పోతే, పాపులుగా జీవిస్తే మనం ఎవరు కూడా పరలోకం చేరే ఛాన్సే లేదు. దేవుడి పిల్లలా. కాబట్టి మన పౌరస్థితి దేవుడు పరలోకంలో ఉంచాడు. ఆ పరలోకానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ పరలోకాన్ని సిద్ధం చేయడానికి దేవుడు తన కుమారుడు తీసుకుని పంపించాడు. ఆయన వెళ్ళిన తర్వాత అపోస్తులు పంపించాడు. ఆయన వెళ్ళిన తర్వాత సంఘాల మధ్యలో వచ్చాడు. దేనికి? లోకములో పాపంతో జీవిస్తున్న ప్రతి వారి జీవితాన్ని మార్చి ప్రతి వారిని పరలోకం సిద్ధం చేయాలని గొప్ప అనాది సంకల్పంలో దేవుడు అలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. కానీ మనము నీతిమంతులుగా ఉండడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి మనకి ఏ మాత్రం ఇష్టం లేదు. పాపాన్నేమో ప్రేమిస్తూ ఉన్నాం, నీతినేమో ద్వేషిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలారా, మనం నీతిని ప్రేమించేవారుగా దుర్నీతిని
ప్రేమించేవారుగా ఈ లోకం ఎవరికి శాశ్వత కార్య విషయాన్ని గమనించి మనము నీతివంతులుగా తీర్చబడిన మనము మన జీవితము ఎవరి వైపు చూడకుండా విశ్వాసముకర్తయు దాన్ని కొనసాగించేవాడు ఉన్న యేసు వైపు చూడగలిగితేనే దేవుడు మనకిచ్చినటువంటి ఏంటి నీతి లేదా నీతివంతులైనటువంటి ఈ జీవితాన్ని మనము నమ్మకంగా కొనసాగగలిగితే మాత్రమే ఆ కిరీటాన్ని మీద మనం పొందగలం. పిల్లలారా, ఏదో నామకార్థంగా వస్తామని వెళ్తాం అనుకుంటే నామకార్థ భక్తి కాకూడదు. అదే భక్తి ఏమైందంటే అదే భక్తి ఇశ్రాయేలు జరిగింది. దాన్ని పోలి మాట్లాడాడు. ఆయనను ఇశ్రాయేలీలు నా స్వజనం అయినా సరే వారు ఏమేదట వారు ఆయనను వారి ఆసక్తి ఏ కాదు జ్ఞానానుసారమైంది కాదు. అంత మాత్రమే కాకుండా వారు దేవుని నీతి ఎరగక తమ స్వనీతిని సాగపోవడం కోసం దేవుని నీతికి లోబడలేదు అన్నాడు. దేవుని నీతికి లోబడకపోతే ఆనాటి ఇశ్రాయేలు ఏమయ్యారు? అరణ్యంలోనే ఆవిరైపోయిన పరిస్థితి. దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నాం మనం కూడా దేవుని నీతికి లోబడకపోతే మనకు కూడా దేవుడు ఇచ్చింది ఏంటంటే నిత్య అగ్నిగుండమే తప్ప మరొకటి కాదు. కాబట్టి అన్నాడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. పిల్లలారా గమనించండి, ఎవరైతే క్రీస్తు యేసునందు లేరు అంటే ఇంకా ఎవరైతే పాపాన్ని ప్రేమిస్తూ పాపానికి దాసులై పాపానికి లోబడి దేవుని త్వరగా బ్రతుకుతున్నారో వారందరికీ శిక్ష ఉంది. కాబట్టి మర్చిపోవద్దు. కాబట్టి మనందరం పాపలను గుర్తించి నాకు ఈ బాప్తిసం పొందేవాడు రక్షించబడతాడు. నమ్మని వారికి శిక్ష అది ఇక్కడ గురించి కాదు, ఈ లోకానికి విడిచిపెట్టాలి. కాబట్టి నీతివంతులుగా ఉన్న వారికి దేవుడు ఎన్నో సిద్ధం చేశాడు. అలాంటి దేవుడు సిద్ధం చేసిన జీవనం మనం పొందాలి అంటే ఈ భూమి మీద మన జీవితాలు నీతితో శ్రద్ధగా నీతితోనూ భక్తితోనూ భూమి మీద బ్రతుకుతే మాత్రమే మన పరలోకం చేరగలం. అలాంటి నీతివంతమైనటువంటి లేదా శక్తివంతమైన జీవితాన్ని దేవుని కొరకు జీవించేవాడిని మనందరం ముందుకు కొనసాగాలని నన్ను హెచ్చరించుకుంటూ ఇది దేవుని రాజ్య సమర్పణ మనందరికీ కూడా ప్రేమతో హెచ్చరిస్తూ ఈ అవకాశానికి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సమర్పిస్తూ ఈ 3 దినాలు దేవుని యొక్క శ్రద్ధ విన్న మీ అందరికీ ఈ కార్యక్రమాలను ఈ ప్రాంతంలో సాగిస్తున్న ప్రతి వారికి వారి కుటుంబాలకు పేరు పేరు వస్తున్న హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మన కార్యక్రమాలు